నమస్తే. నేను ఊరికి పెద్ద మనిషిని. ఊరికి ఏం కష్టం వచ్చినా నేను చూసుకుంటా మేడం. సో ఊరు చల్లుకుంటే నాకు అది చాలు. ఎవరండి మీరు? నువ్వెవరే? నాకు అర్థం కాదా. నేను డైరెక్టర్ అండి. అంటే ఏం చేస్తావు? షూటింగ్. హ్యాండ్స్ అప్. దేనికి? షూటింగ్ చేస్తున్నావు కదా. షూటింగ్ అంటే షూటింగ్ కాదు, సినిమా షూటింగ్ చేస్తున్నాం ఇక్కడ. సినిమా ఇస్తావా? నువ్వు ఎవరింతకి? ఏ ఊర్లో పెద్ద మనిషిని నేను. సరే కానీ హీరోయిన్ రమ్మని, హీరోయిన్ రమ్మని. మంచి నిద్ర పట్టిందా? నిద్ర వచ్చి నిద్రపోయినా అవుతుందా? పడుకోవచ్చు. ఎవరా నేను ఆపింది అసలు? హాయ్ హాయ్. ఇదొకటి సంబంధం లేకుండా అందరికి అగ్గిస్తగా నాకేయదు. మనకి సీన్ ఏంటంటే ఇప్పుడు ఇలా మీరు కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తుంటారు. హీరో ఇట్లా దగ్గర రాగానే బేబీ ఐ లవ్. ఎవరు అది పెట్టిందాడా? తినా తినా అడ్డం తిన్నది. కెమెరా కెమెరా అడ్డం పెడితే నీకేం నొప్పి? కెమెరానా? కానీ కానీ సో హీరో వచ్చినప్పుడు ఆ సీన్ చేయాలి. ఓకేనా? మీరు అక్కడ వెళ్ళి కూర్చోండి, నేను చూసుకుంటా. మన హీరో గారు వస్తారు, పెద్ద స్టార్ అయినా. పంది ఏంది ఏమైంది అక్కడ? జరుంటే షూటింగ్ ఆగిపోతున్నా మీది. దేనికి? ఆ పంది వచ్చింది, పంది కొట్టి అక్కడ పడేసినాం. పంది? ఏడు పంది? అదో సార్, ఇది పంది కాదు సార్, హీరో. మన జొన్న చేల కనిపిస్తే పంది అనుకుంటున్నా నేను. నా లుంగి ఎంత లేడు. హీరో ఏందన్నా ఇడు? లుంగి కనకు దా, ముందే దౌడ స్టార్ అయినా. అరే నాగరాజు, షూటింగ్ అయితే మాకు చెప్పకుండా పెట్టుకున్నారు మళ్ళా షూటింగ్ లో. ఆ పంది మాత్రం ఉన్నారు, పంది మాదిరి. హీరో ఇప్పుడు సీన్ ఏంటంటే మీకు తెలుసుగా సీన్? ఆ సీన్ తెలుసు. వెళ్ళండి సార్, అరే కెమెరా వెళ్ళండి. రోలింగ్ యాక్షన్. పాపం డైరెక్టర్ సలి పెడుతున్నట్టుంది బెడ్షీట్ కప్పురం. ఏం చేస్తారు మీరు? क्या बोल रहे? This idiot touching me here. వచ్చేసిండా? ఐడి విరుస్తున్నా. ఎందుకు? అడుగుదామని. వాళ్ళు అట్లా డిస్టర్బ్ చేస్తారు, మనం పట్టించుకోకండి. సైలెన్స్. ఓకేనా? ప్లీజ్ అర్థం చేసుకోండి. రోలింగ్ యాక్షన్. అవరా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారా? ఏమంటాంది? తౌడు తిన్నావా? లేదు నేను గడ్డి తిన్నా. ఏమంటాడు? నల్ల ఉన్నాయి ఇంటికి విగ్గే అది అంటాడా? చెంప మీద కొడతా బడివే అన్నదామె. ఏం సార్ మీ ప్రాబ్లం ఏంటి? వాళ్ళు ఏం మాట్లాడు నాకు వినపడడంలే సార్. అక్కడ ఒక రికార్డింగ్ మైక్ ఉంటుంది, వాళ్ళ దాంట్లో వినపడతారు సార్. మీరు ఎందుకు సార్ మధ్యలో వస్తారు? మాకు ఇట్లా పెట్టు. ఏంటి మైక్ వింటాం సార్. మైక్ దా పని పెడతాల్సి వస్తా సార్ తర్వాత. నాస్తా కాయా పూచిరావు. ఓ నాస్తా బ్రేక్. వెళ్ళిపోండి సార్, బ్రేక్. మీరు వెళ్ళండి, క్యారీవాన్కి వెళ్ళండి. అరే మళ్ళీ అన్నం పెడుతురు. అది ఒక్క చిన్నది ఏంటంటే మనం బ్రేక్ఫాస్ట్ చేసినాం అనుకో, నెక్స్ట్ సీన్కి వెళ్ళిపోవచ్చు. ఓకే సార్ మన స్టాఫ్ ఎంతమంది ఉన్నారు సార్? సార్ పెద్ద మనిషి కాదు. ఎవరు తినమన్నారు సార్ మిమ్మల్ని? అన్నదానం చేస్తుంటే తినరా అన్న? దౌడ సార్ అన్నదానం అని చెప్పి ఎవరు చెప్పారు? ఎవరు అన్నదానం చెప్పింది? ఏమన్నా టిఫిన్ పెట్టుకోలేనా నువ్వు? టిఫిన్ అన్నదానం కాదు, అయిపోయింది నా టిఫిన్. ఇది నాకు. అరే నేను హీరోనా? ఇలా టిఫిన్ నీకు వచ్చిందా లేకపోతే తిన్న ఈసార్లు తీసుకొని వచ్చిందా? సార్ నేను డైరెక్టర్, నా అవలాగానే నాకే అర్థం అవ్వట్లేదు ఊరికి వచ్చినప్పటి నుంచి. మేడం టిఫిన్ చేసినారా? జస్ట్ ఐ ఈటెడ్. థ్యాంక్ యూ మేడం. యా వెల్కమ్. థ్యాంక్ యూ. లైన్లో అరే సార్ ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి, దండం పెడతా. కూర్చోనమ్మా కూర్చోండి. ఏమనుకోకండి సార్ ప్లీజ్. నాకు కూడా కొంచెం బాధ వేస్తుంది ఈ ఊర్లో, బట్ తప్పదు మనం చేసుకోవాలి కాబట్టి. ఇప్పుడు ఒక మంచి సాంగ్ ఉంది, బట్ నీ హైట్కి ఆమె హైట్కి చాలా తేడా ఉంది. ఎవరు ఏమైంది సార్? ఏం చేస్తున్నారు? ఆ ఊర్లో దండలు వేసుకుంటే పెళ్ళైనట్టే. ఏరా నైరన్కే దండేస్తున్నావు నువ్వు? నీకే సార్ తేడా కాదా ఏంది? సార్ నాకేం తెలుసా సార్, మీరు అక్కడ వెళ్ళండి. Excuse me, just a moment, man. I need some pizza. పిజ్జానా? Yeah. అతను ఎక్కడ వెళ్ళండి సార్? వెంకటేష్ పొలంలోకి తీసుకుపోయిండు. ఆమె ఎందుకు వెళ్ళండి? మీరే పంపిస్తురా బండి మీద. అరే ఏం మనిషి ఉన్నావు సార్? అరే
సార్ మనకి ఇప్పుడు సాంగ్ ఉంది కానీ నీ హైట్ కి ఆమె height కి మ్యాచ్ చేస్తారు కాదు సాంగ్ ఓడాడతారు నువ్వు ఆడతావా ఆడతా. డన్ ఓకే ఇగో మనకి సాంగ్ షూట్ ఉంది వినండి సార్ మీ హైట్ కి సెట్ కాదు కాబట్టి మీరు ఉండండి నేను కవర్ చేసుకుంటా ఓకేనా రండి ఒక సాంగ్ ఏంటి సార్ పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉంది సార్ కట్ చెప్పిన సార్ సార్ కట్ చెప్పిన సార్ ఏం కడ చేస్తావు? ఏం కట్ చేయాలి సార్ ఏం మాట్లాడుతున్నారు కట్ అంటున్నావు కదా. కట్ అంటే ఆపేయడం అయిపోండి వెళ్ళండి మీరు అప్పుడే అయిపోయిందా ఏంటంటే ఇప్పుడు మన హీరోని లేపుకొని పోవాలి బండి కాళ్ళందే కదా సార్ మీకు ఏమన్నా కదా లేపుకొని పోతా. మళ్ళీ జల్దీ రావాలి సార్ జల్దీ వస్తా. ఓకేనా సార్ డన్ కెమెరా యాక్షన్ అంటా అక్కడ దాకా వెళ్ళాలి సార్ రోలింగ్ యాక్షన్ హీరోయిన్ అయినరా ఏం సార్ పొలాల కురుకుతురాళ్ళు మొత్తం పచ్చగా కనిపిస్తుంది ఏమరా ఏమరా అన్ని చెట్లు కూర్చున్నాయి. హలో అరే దాండి ఇది అయిపోయింది సార్ ఓకే ఒక్క నిమిషం వస్తున్నా సార్ ఒక్క నిమిషం ఏమైంది ఒక్క నిమిషం హీరోయిన్ అదే 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 పోయేటప్పుడు ఇద్దరు వేరు వచ్చేటప్పుడు ఒక్కని వచ్చినావు ఏది ఊర్లోకి ఏమైనా పథకం వస్తే సమానంగా పంచుకుంటాం. వాట్సాప్ లో ఒక వీడియో వస్తుంది ఏం చెప్తావు? షేర్ చేస్తా అదే చేసిన. ఓకే షేర్ చేసా మేడం నమస్తే సార్ నమస్తే సార్ ఈ రోజు నా పిల్ల వస్తాను సార్ 5 సంవత్సరాలతో వస్తాన్నది కలుస్తాన్నది ఇంటికి పోతే వాళ్ళ అమ్మ నాన్న ఉంటారు అందుకనే పార్క్ లో చూసిన సార్ పార్క్ అయితే ఎవరు ఉండరు ఉమా రాజు ఉన్నాడు సార్ మళ్ళీ రాజు హాయ్ రాజు ఇగో లేక లేక కలిసినాం ప్లీజ్ ఏమనుకోకు రాజు ఫస్ట్ నీకు కొన్ని మాటలు చెప్పాలి రాజు నాకు ముందు నువ్వు ఒక 10 కేజీలు తగ్గు రాజు నేను 10 కేజీలా అంటే నువ్వు నా హార్ట్ లో ఉన్నావు కదా నా హార్ట్ బరువెక్కిపోతుంది రాజు చాలా రోజుల తర్వాత కష్టం కదా అవ్వద్దు జస్ట్ ఒక ముద్దు ముద్దు ఎస్ సరేదా రాజు దొరికినావు అరే ప్లీజ్ ప్లీజ్ దండం పెడతారా రే, please రా, రే. అయిపోతారు ఏం కాదు రాజు ఎందుకు? వాడు 4 సార్లు విషయం నలుగురితోని ఇంట్లో చెప్తా అన్నాడు ఒక్కసారి ఇట్లా చెప్పాలి తెలుసా ఈ పార్క్ లో పొంటైతే కుదరదు రేపు మా ఇంటికి వచ్చేసి రేపు మా ఇంట్లో ఎవరు ఉండరు వస్తా చూడు నడు అరే చుట్టాలందరూ చెప్పినావు చెప్పినా ఏమైంది మామ రూపాయి వీళ్ళ పాతదా కొత్తదా నూతానా నీ అవ్వ మనిషి చచ్చిపోయాడు రూపాయి వీళ్ళ పాట కొత్తదని చూస్తావు చుట్టాలకి ఫోన్ చేయి. హలో మామ నాకు చెప్తావేంద్రా నువ్వు చుట్టానివే కదా ఈ అబ్బా మన చుట్టాలకి ఫోన్ చేయి. అవురా ముసలేది తాత చచ్చిపోయిన బాధలు ఏడుందో ఏమో ముసల్లానా తాత చచ్చిపోయిండే చచ్చిపోయిందా ఆ. గాడు గట్టోడు అబ్బో గాడు చచ్చిపోతాడా చచ్చిపోయింది నిజంగానే మందిని చంపుతాడని గాడు రావాడు బిడ్డ ఆకుందా ఈ అక్క ముచ్చోడు అయిపోతే ఆకు కావాలి నీకు ఆను మొత్తం ఆకు తోడు ఉంది నోట్ల మామా ఏమైంది మామా రాత్రి చచ్చిపోయింది. ఏమైంది అరే భాస్కర్ ఎంక్వైరీ కౌంటర్ ఒక బోర్డు పెట్టు. దేనికి మామ? పట్టు పట్టు నన్ను అడుగుతుండు నేను తమ్మినట్టాన్ని. పెద్ద మనిషి కదా చెప్పాలి కదా అప్పుడు నీ అబ్బా ఇంతసేపు అయితే వచ్చి నాకు ఏడుపాలి నేను పాడి నేర్పతాను నాకు. మనము అట్లా పోయి చాయ్ తాగుదాం పని మేడం నా గురించి అని రెడీగా అయి పండుకుంది మేడం ఎంత నేను వస్తాను మాత్రం ఇంత రెడీ అయ్యి తెల్ల బట్టలు వేసుకొని పంటావే బేబీ బేబీ ఎవరు ఆడుకోలే నువ్వేంది ఇక్కడ ఈడేవాడు మా తాత చచ్చిపోయి ఉన్నాడు. తాత
చచ్చిపోయిందా ఆ. ఎవరు ఉండరని చెప్పిన వాళ్ళ ఇంట్లో నీకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తా సెల్ చూసుకో సెల్ చూసుకో ఆయన నువ్వు వెళ్ళిపోయి ఫస్ట్ నువ్వు వెళ్ళిపో కాదే ఇప్పుడు మీ వాళ్ళు వస్తున్నారు ఆడికి వస్తున్నారు మీ వాళ్ళు ఇప్పుడు నేను ఏం చేయాలి మళ్ళా ఇంట్లో ఏదైనా దాచిపెట్టే మంచం కింద దాసుకో మంచం కింద పట్టనే నేను చెవన్ తీసి మంచం కింద పెట్టు ఎవత్రా ఇది అబ్బా అరే పని మనిషిని మెయింటైన్ చెప్తారా మీరు ఏయ్, పని మనిషి కాదు నీ కోడలు అవుతుంది అది ఇది నా కూడరా ఆ. ఈ గుర్రం 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 ముక్కుది సరే మొగంది తెరిచేపోయితే పోతా తాత చచ్చిపోయి ఉన్నాడు బా మనిషి తెస్తే ముఖం మారుతుంది అంటారు మరింత మారుతుందా ఆడు గంటకు రంగు మారుతాడు ఊసరు వెళ్ళవాడు అమ్మా ఏడు బకరా రే తాత చచ్చిపోయాడు రే. బిడ్డ ఆకుందా ఆకుందా ఈ అబ్బా, ముసలోడు చచ్చిపోతే ఆకు కావాలంటావు అరే ఇలా కొడుకేడు ఉత్తర వాడేమో బయట తిరుగుతాడు తాగుతాడు వాడు ఓరే చెప్పింది తాత రాజు తాత చచ్చిపోయినా చెప్పింది పిలువురి ఏ లేవే లేవు తాత చచ్చిపోయాడు రా. ఓరు చెప్పింది తాత చచ్చిపోయినా ఆయన చెప్పింది సోపతికి ఇద్దరం కలిసిపోయి తాగుదామన్నాడు లేపోయి లేవే నిజంగా చచ్చిపోయాడు రా అంటే ఏ లేవే రాజా లేవు అవు చచ్చిపోతే మంచిది కనబడరా మామ. ఏమో నాకు కూడా తెలియదు ఆకుందా నడు. ఒక్క నుంచి నేను తాతను తోలుకొస్తా. ఇగో తాత వచ్చిండు. అరే నేను శవన్ కాదా బాయ్ తాత అరే చచ్చిపోయాడు. శవన్ కాదా నేను చెవన్ కాదు చెవన్ కాదు నేను అక్క నీ వల్ల నన్ను కాలు దాన్ని పెళ్లి చేసుకుందామని వచ్చిన ఆ ఇంట్లో ఎవరు లేదని చెప్పి నన్ను ఇట్లా బుక్ చేస్తాను అనుకోలే నేను అది. ఏం ఫ్యామిలీ రా మీది దాన్ని వెంచర్ రకం రమేష్ ఆ సురేష్ కాదు సురేష్ నా పేరు రాజు తాతని ఆ రూమ్ లో వేసేసిన లక్కన్న మాట నిల్లో నిల్లు లైఫ్ ఏమో చాలా డల్లో డల్లు సోకాన ఉంది సోలో దిల్లు లక్కన్న మాటే నిల్లు నిల్లు ఇదిగో ఏంద్రా ఇది నీళ్లు నీళ్ళు అన్నావు కదా ఇకపోతే ఫీల్ అవుతుంది. అరే ఆ నీళ్ళు కాదురా ప్రశాంత్ నీళ్ళు బౌన్సర్ కాదు గన్మ్యాన్లు కొడతారు నిన్ను. ఆ నీళ్లు కాదు పైసలు నీళ్ళు అంటున్నా మేడం ఒక పంచిని 3 రకాలుగా చంపాలంటే నీ తర్వాత ఇంకెవరైనా అది ఎవరి తరం కాదు మా తరమే అది. మా తరం మనకు నీ తరం రాజు నేను ఎంత చదివినా కానీ ఫెయిల్ అయితేనే ఉన్నారా నా జీవితం ఎంతో నాకు అర్థమైతే ఇప్పటికి. అరే చదువుతే ఎందుకు ఫెయిల్ అవుతారా చదివిన తర్వాత ఎగ్జామ్ కూడా రాయాలంట ఏడైతారా. అరే ఇదంతా కాదురా మంచి బిజినెస్ పెట్టుకుని సెట్ కావాలంటే ఏదో ఒకటి చేయాలి. ఏదైనా ప్లాన్ చెప్పరా. నా దగ్గర మంచి ప్లాన్ ఉందిరా చెప్పరా. ప్రజెంట్ యూట్యూబ్ పెడితే పైసలు వస్తున్నాయిరా ఒక్క నిమిషం ఆగు రే రే ఏం చేస్తున్నారా యూట్యూబ్ పెట్టినా ఏడికెళ్ళి వస్తుందని చూస్తున్నా ఛానల్ పెట్టుడంటే అది కాదురా యూట్యూబ్ పెట్టి ప్రాంక్ వీడియో లాంటి బ్లాగ్ లాంటి వీడియోస్ చేసినాం అనుకో పైసలు వస్తాయి మనకి. మంచి క్రేజీ ఐడియా వచ్చింది. ఎందుకంటే ఈ రోజు నా లవర్ బర్త్డే మామ పోయి నేను ప్రాంక్ చేస్తాడా. అరే నువ్వు దూరం నుంచి వీడియో తీరా. ఓకే రా డన్ రా Done. అరే నటు. ఆల్ ది బెస్ట్ మామ మంచి అల్లది కాదు నాదే బెస్ట్. అల్లది కాదు నాదే బెస్ట్. భాస్కర్ నా పుట్టినరోజు అని తెలిసి ఇంత లేటుగా వస్తావా నీ బర్త్డే పక్కన పెట్టు కానీ ఏం జరుగుతున్నాయి. ఇగో చెవులు ఇక అటు ఇటు పోయి పాడైతున్నాయి అందుకే మళ్ళీ పెట్టింది ఏం జరుగుతున్నాయి అంటే కమ్మలు జరుగుతున్నాయి అంటే నేను నాకు తెలియకుండా ఏం నడిపిస్తున్నావు ఏం కథ నడిపిస్తున్నావు ఎవడు వస్తుండు ఎవడోడు పోతుండు అది చెప్పు. నన్ను అనుమానిస్తున్నావా భాస్కర్ నువ్వు నీ గురించి అన్ని తెలిసినాయి మంచి నిజాలు ఒప్పుకుంటా నిజం చెప్పు. నువ్వు తిరుగుతున్నావా లేదా. లేదు నేను తిరగలేదు నా మీద చెప్పే నీ నానమ్మ మీద ఒట్టు నీ తాత మీద ఒట్టు మీ అవ్వ మీద ఒట్టు మీ అయ్య మీద ఒట్టు ఆఖరికి నీ మీద కూడా ఒట్టు నేను ఏ తప్పు చెయ్యలేదు భాస్కర్ నేను చెయ్యలేదు నీ మీద నొట్టేసుకొని చెప్పే. నా మీద ఒట్టు తప్పు చేశాను భాస్కర్ మా అమ్మ మీద మా కాందాన్ మీద మొత్తం మొట్టేసిన అవన్నీ ఏం చేయాలని చెప్పి. నీ అవ్వ దత్తేంది నీ అయ్య దత్తేంది నువ్వు దత్తే నాకేంది నేనైతే భూమి మీద మంచిగా బతకాలే
ఇది ఎటెటో పోతుంది, నిజాలు ఒప్పుకేసుకుంటుంది ఏంది ఇది? ఇప్పుడు ఎవరికి ప్రాంక్ చేసినట్టు? బేబీ ఇదంతా ప్రాంక్ 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 అంటున్నా నేను. అదే ఇంగ్లీష్ మస్తు వచ్చి నాకు, అందుకే నేను రాముని లక్ష్మణ్ మస్తు ప్రేమించిన గారంగను. అడిగినప్పుడల్లా ఫ్రెండ్స్ తో ఉన్నా అంటే నేను ఏదో అనుకున్నా, నా ఫ్రెండ్స్ తో ఉందా ఇది? నేను అమ్మ కడుపు మాడా, ఇంకోసారి కనుక ఏరియాలో కనబడవు అనుకో. ఓ ప్రాంకులు వద్దు, ఇరుకుతాం. ఉన్న రిలేషన్ పోతే అవసరం లేదు, పని చేద్దాం, బిజినెస్ చేద్దాం. సబ్బులు అమ్ముదాం మామ. అమ్ముడు అంటే మనోడు మస్తు అమ్ముతాడు రా. మనడు లంగాలు జాకెట్లు అమ్ముతావు కదా అప్పట్లో దొంగతనం చేసి, అట్లా సబ్బులు అమ్మాలి మామ. సరేనా? ఈ సబ్బులు తీసుకొని పో. ఓకే ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్స్ రా. అంటే సబ్బులు. ఏ రాజు, నేను ఇక్కడే ఉన్నా. ఓ ఇక్కడ ఉన్నావా? రాజుని ఎట్లా వచ్చినావు? ఓ ఇట్లొచ్చిన. సరే సరే నీళ్ళు తీసుకురా ఫస్ట్. ఇంకా రాజు నీళ్ళు తాగు, ఇంకేంటి ముచ్చట్లు చెప్పాలి నువ్వే. ఏం చెప్పాలి, అంత మంచిగానే ఉన్నాం. కాదు ఎట్లా అడగాలి? ఏం చేస్తున్నావురా? అంటే అది ఫస్ట్ దిగు. ఎప్పటి నుంచి నడుస్తుంది చెప్పరా? నువ్వు ఒక్కనివేనా? నీ ఇంకా ఇంకెవరన్నా ఉన్నారా? ఉన్నాడు. ఎవరు రాలు? భాస్కర్. చెప్పరా మామ. ఏమైందిరా? ఏమే కాదు, ఈడు సబ్బులమ్మనికి వచ్చినట్ట మా ఇంటికి. సబ్బులా? సబ్బులేంది? ఏదో బుగ్గలు ఒకటే నవ్వినట్టు చెప్తున్నారు సబ్బులు అంట. నిన్ను కాదురా, నువ్వు ఫస్ట్ ఇంట్లోగా నువ్వు పా నువ్వు. ఇదంతా కాదు, నాకు తెలిసిన హైటెక్ సిటీలో ఒక రోడ్ దగ్గర పోదాం. బిజినెస్ మైండ్ సెట్ మస్తు మంది ఉంటారు, వాళ్ళని పట్టుకుందాం, సెట్ అయితే లైఫ్. డర్రీ ఆయన చెప్పండి, వెజ్ నాన్ వెజ్? నాన్ వెజ్ ఇచ్చండి. నాన్ వెజ్ ఏది కావాలి? చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై. సో ఫ్రెండ్స్ మనం చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, ఇదిగోండి ఇక్కడ మన ఆంటీ దగ్గర ఉన్నాం. అది ఆంటీ హాయ్ నాన్న. హాయ్ అన్న. 2000 పే చేసేయి. దేనికి ఆంటీ? ఇది వేసుకుంటున్నావు లైవ్ వీడియో. మరి అదే కాకుండా ఇక్కడ మనకు ఆంటీ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్నాడు ఇక్కడ మనకు. సైరామ్ గారితో మాట్లాడదాం. ఏం చెప్తారు మీరు? ఆంటీ గురించి ఏం చెప్తాం? ఉగాది రోజు పూసాయి మామిడి పూత, ఆంటీ ఫుడ్ కోసం నేను చచ్చిపోతా. హైదరాబాద్ లో అంటారు ఏంద్రాబాయ్, ఆంటీ కాడ చికెన్ 150. ఆంటీ చెప్పండి, ఇక్కడ మీరు ప్లేట్ ఎలా ఇస్తున్నారు? 2 రూపీస్. మరి ఇంత చీపా? ప్లేట్ 2 రూపీస్. రైస్ 500. ఏందండి ఎట్లా ఇస్తున్నావు దీన్ని? లేనా ఇట్లా ఇస్తున్నా. ఫుడ్ బిజినెస్ ఏంద్రా అట్లా అవుతుంది? అరే భాస్కర్, నాకు ఎందుకో వాడు ప్రమోషన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది రా. వాడిని పట్టుకుంటా. ఏంటి తెచ్చండి. కాదన్నా, ఏం గిరాక అవుతుందన్నా? ఏం పెడుతుందా? బంగారం పెడుతుందా? అన్నం పెడుతుందా? అన్నం పెడతాను. సో ఏం పెడతారు? ఫుడ్ కోర్ట్ అన్న. సరే నేను పెట్టేసా కదా, ఇక్కడ రండి చెప్తా. ఆమెకు ఆపోజిట్ అన్నది. అవును నడుస్తుందా? ఆంటీ నడుతుంది. ఓకే ప్రమోషన్ చేద్దాం. ప్రెసిడెంట్ ఎక్కడ? యూత్ లీడర్ 20,000 కొట్టు. దేనికి? ప్రమోషన్ చేయొద్దా? ఇప్పుడు 20,000 పెడితే మాకు బిజినెస్ ఎంత అయితే రోజుకి? 15,000 అవుతుంది. 20,000 పెడితే 15,000 కరెక్ట్ ఇద్దాం. సో హాయ్ గైస్, ఈ రోజు మనం చూసుకున్నట్లయితే భాస్కర్ గారి ఫుడ్ స్టాల్ కి వచ్చినాం. నైట్ అయితే అందరు వేస్తారు సుక్క, వీళ్ళ కాడ ఫుడ్ బొక్క. ఆంటీ కాడ ఫుడ్ ఉంటే టేస్ట్, వీళ్ళ కాడ ఫుడ్ అంతా వేస్ట్. ఒరే నువ్వు ఆంటీని ప్రమోట్ చేస్తున్నావు, మమ్మల్ని చేస్తున్నావు. మా అక్క అలవాట్ల పొరపాటు. బ్రదర్ కొంచెం ఉంటే ఆంటీ ఇంటికి పోతుంది, అప్పుడు గిరాకి ఎంత మనకి టెన్షన్ పడకు. ఓకే. అన్నా మొత్తం గంజలు కాలైపోయినాయి, ఇప్పుడు బ్రేక్. మళ్ళీ వస్తానన్నా. బ్రదర్ కమ్. ఫిష్ కర్రీ 20 రూపీస్, జస్ట్ ఒక 1 పీస్. లెగ్ పీస్ వచ్చేసి 45 రూపీస్ అండ్ చికెన్ కర్రీ వచ్చేసి 200 భయ్యా. వద్దు భయ్యా. ఒక పని చేయి, మా ప్లేట్ ఎంత? ప్లేట్ మనది 200. 200 ఎంత ఉంది? 10 మంది ఉన్నారు. దేనికన్నా? అలా 500 ఇస్తా. 700. అరే గిరాక్ మంచిగా ఇగో ఇచ్చినట్టున్నాడు. 700 తినుకోండి. రండి అరే గిరాకీ ఉంది, రండి ఏయ్. ఒక ప్లేట్ దా. ఇగో ప్లేట్ తీసుకో. తీసుకో. పోనాడు. దా. ఇగో దా భయ్యా. ఎట్లా టేస్ట్ ఎట్లుందన్న? బాగుందా? బొక్కలెక్కుంది అది. ఇదంతా కాదన్న, ఎవరైనా చీఫ్ గెస్ట్ విలువ ప్లీజ్. ఆంటీతో ప్రమోషన్ చేపిస్తా. ఆంటీతో రమ్మని నేను తీసుకొస్తా. రండి ఒకసారి రండి. అన్న ఏం కావాలరా? చికెన్ మటనా? లివర్ చికెన్ ఫ్రై. లివర్ 500. ఎట్లా 1200 అన్న? 25 కొట్టే $12 ఏం మాట్లాడుతున్నావు? అయ్యో ఏంది ఇవన్నీ పోయినాయి? అయ్యా ఖాళీ అయిపోయినాయి మొత్తం. గిన్నెలు కూడా అయిపోయినాయి. అరే అన్న వాళ్ళు అన్ని తీసుకోవచ్చు ఏందన్నా? ఆంటీ వస్తే ఫుడ్ అయిపోతుంది అనుకున్నా, గిన్నెలు కూడా అయిపోయినాయి. అమ్మా
మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి చెప్పి ఇప్పుడు రోడ్డు మీద పడ్డాం, పొలాలు అమ్ముకొని అన్ని అమ్ముకొని ఇక్కడికి వచ్చేదో కష్టపడి పెట్టుకుందాం అనుకున్నాం, ₹1 లేకుండా అయిపోయిందమ్మా. నాన్న ఏం బాధపడకండ్రా, నేను కూడా చిన్న స్థాయి నుంచే వచ్చిన. అందరికి బిజినెస్ అనేది లాస్ నుంచే ప్రాఫిట్ వస్తుంది. కావాలంటే మీరు కూడా నాతో పాటు జాయిన్ కాండి, మీకు వర్క్ ఇస్తా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. గ్రామ ప్రజలకి విజ్ఞప్తి, మన ఊరికి కొత్త బ్యాంకు మేనేజర్ వస్తున్నారు, కావున లోన్ కావాల్సిన అందరూ బస్ స్టాండ్కి రావాల్సిన కోరుచున్నాము. మనం ఈరోజు చేసే స్పూఫ్ నిన్నే ప్రేమిస్తా నాగార్జున గారిది, శ్రీకాంత్ గారిది. మన మేనేజర్ వస్తున్నారంట. డమ్ముకి టప్పుకి టప్పుకి నబ్బకి డమ్ముకి టప్పుకి టప్పుకి నబ్బకి డబ్బకి నబ్బకి డబ్బకి డప్పేది అప్పులు చాలా అన్నది, అందు గురించి డప్పులు లేవు. అయ్యో ఇవన్నీ నాకు అయ్యో అరే అయ్యో నాకు నచ్చ. అయ్యో బ్రదర్ అయ్యో. అవునండి, ఇంతకుముందు ఎక్కడ చేశారు? బ్యాంకులో. ఆరోగ్యం బాగాలేనట్టుంది సార్కి. మీరంతా ఎవరు? సార్ మేము ఇక్కడ ఊర్లో ఉంటామండి. బ్యాంక్ మేనేజర్ గారు వస్తారని వచ్చాం ఇక్కడ డిపో దగ్గరికి. నేను మీకొక విషయం చెప్పాలి. నేను బ్యాంక్ మేనేజర్ కాదు, ఆయన ఫ్రెండ్ని. మరి చెప్పాలి కదా బ్యాంక్ మేనేజర్ కాదని. బ్యాంక్ మేనేజర్ గారు, గుడి గంటలు మ్రోగిన వేళ మది సంబరపడుతోంది. కొంచెం ట్యాన్ అయిపోయాడు మన హీరో శ్రీకాంత్ గారు. రా గుర్తుపట్లే. వెళ్దామా? ఓ రామ్. ఏంట్రా అది? ఏమోరా పద. ఓ రామ్. ఓ రామ్. నీ వల్ల ఇదంతా. సరే పద ఊర్లోకి వెళ్దాం. ఏంట్రా ఇది? గాలిపటం రా. అయ్యి భలే ఉంది. రైడింగ్ అవుతుంది. మీరెందుకు ఎత్తుకొస్తున్నారు? రైడింగ్ అవుతుంది కదా. రైడింగ్ కాదు. ఎన్ని కష్టాలు వచ్చారా దీనికి? ఏమైందిరా? కళ్ళు తిరగడానికి ఎంత ప్రాబ్లం ఉంది చూడు దీనికి. మేము వచ్చింది గాలిపటం కోసము. ఓ మీద ఇది వెళ్ళిపోవడం. నిజంగా దేవుడు అన్ని కష్టాలు నీకే ఇచ్చిండే. ఎందుకు? పళ్ళు లేవు, నాలుగే ఒక్కదారి కనబడుతుంది. దారా పద వెళ్దాం. మన ఇల్లేరా? అరే అటు వెళ్ళారా? దా ఇల్లేరా? ఇక్కడే అండి. దా ఇల్లుదా. అరే బావా, నీలిమ గారి కూతురు ముగ్గేసింది. ఇది ముగ్గ, ఈ నిమ్మకాయలు. ఆ మాసం ఒక్క రోజు ఇలా వేస్తుందండి. అది ముగ్గండి, నేనే వేసాను. అంటే ముగ్గు వేస్తే కళ్ళకి మంచిదని కలర్ఫుల్ గా. ఏదో కళ్ళు అంటది, కలర్ఫుల్ అంటది. ఈ లా దండం పెడతా. ఇంట్లోకి వచ్చిన పడుకురా, పొద్దున్న బ్యాంక్ వెళ్ళాలి. ఎర్లీ మార్నింగ్. యువతరాది పొద్దు పొద్దుగల రాత్రికి సంబంధం లేకుండా. ఇంట్లో దయ్యం ఉందేమరా? కొమ్మల సరి బాగుందా? రాత్రి 12 అయితే కోయిల పాట బాగుంది, ఆలు బాగురు అంటే నువ్వు అసలు నువ్వు మంచుకున్నావు. అసలు అన్ని బాగున్నాయి, నీ గొంతు ఒకటే బాగాలేదు. నువ్వు పాడకు. తెల్లారింది. బ్యాంకుకి వెళ్ళాలి. ఇదేనా మన బ్యాంకు? దా కూర్చో. 100, 200, 300, 400, 500, 600, 700, 800, 900, 1000 రూపాయలు. ఏందే ఇది? కళ్ళు. ఎందుకు? కళ్ళు తాగితే కళ్ళకి మంచిది, అందుకని. వడలు తిను నువ్వు, దవడలకి మంచిది. ఏం రేట్ అంటే నాకు అర్థం కాదు. బ్యాంక్ వద్దేమో, ఇంటికి వెళ్దాం పదా ఫస్ట్. నేను ముందే చెప్తున్నా, దాని కథ ఏందో కనుక్కో. కనుక్కుంటే ఏయ్ ఏడునవే ఏదది? ఇన్నాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నాను. నా కళ్ళ గురించి అంత ఆలోచిస్తున్నావు కదా. ఐ లవ్ యూ. మీరంటే నాకు ఏ పాట ఇష్టం లేదు. ఏ పాట? ఓన్లీ కళ్ళు అంటేనే ఇష్టం. అదేంది, నా కోసం కళ్ళు తీసుకొచ్చినావు కదా. మీ కళ్ళు తాగితే బాగుంటాయని చెప్పి. ఈ కళ్ళ గోళీ ఏంది అసలు? కళ్ళు పీకి పడేస్తా. మీ బాడీలో ఏ పాట ఏమన్నా వేసుకోండి, కళ్ళని మాత్రం ఏమి అనకండి. కళ్ళు మీ కావు. అద్దెకి తెచ్చుకున్నాను అర్ధగంట కోసం. ఎవరివే మళ్ళీ ఇవి? అది చాలా పెద్ద కథ. చిన్నగా చెప్పు, స్కిట్ టైం లేదు. గుడి గంటలు మ్రోగిన వేళ మది సంబరపడుతోంది.
నేను మీ నాగార్జున చిట్కెలో వస్తా. హలో 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 రాలేదే చిట్కెలేది అత్తలేదు. మరి ఎట్లొస్తా నీ కళ్ళు చాలా బాగున్నాయి, లిప్స్ ఇంకా బాగున్నాయి. అన్ని బాగున్నాయి కానీ దొంగ 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 ఇరయ్. ఓయ్! ఇంతకీ నేను ఎవరో తెలుసా? పెళ్లి చూపులకి ఫోటో పంపించింది నాదే. మన పెళ్లికి ఓకేనా నీకు? ఓకే. గుడి గంటలు మ్రోగిన వేళ మది సంబరపడుతోంది. హలో, యా అర్జెంట్ ఆపరేషన్ ఇప్పుడు రావాలా? నాకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయింది సార్. ఓకే కమింగ్ యార్. బేబీ ఐఎమ్ సో సారీ, అర్జెంట్గా వెళ్ళిపోవాలంట. నేను కూడా వస్తాను. అవునా? సరే దా. నా కళ్ళు పోయినాయి. అయ్యో నా కళ్ళు పోయాయి. అయ్యో ఇవి దొరికాయి. అమ్మో ఇవేంది పెద్దగా ఉన్నాయి. ఏదైతే మన కళ్ళు కనబడుతుంది, ఎవరిదైతే మనకెందుకు? అయ్యో కళ్ళు కనబడుతుంది. ఇక్కడ ఉంటే కేసు అయితే నేను వెళ్ళిపోతా. అంత పెద్ద కథ అయిందా? మీ కళ్ళు మీ కావు. పాపం అతను ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో. అందుకని కళ్ళ మీద మీకు ఏ హక్కు లేదు. లేదు ఇప్పుడు అర్థమైంది. ఓటక్కున్నది. గుడి గంటలు మ్రోగిన వేళ సంబర పడుతోంది. రాజు ఎవరు? నేను మాల. మళ్ళా ఎటువైనా నువ్వు చచ్చిపోలేదా? నీ గురించి అది తిరిగి బతుకొచ్చిన మళ్ళా. ప్లీజ్ నాకు కళ్ళేయడం దొరికినాయి మళ్ళా. నీ కళ్ళు ఎక్కడికి పోలేవు, ఇక్కడనే ఉన్నాయి. ఆ కళ్ళు వేరే తను పెట్టుకున్నాడు. ఎంత మాటనే. నేను కాదు బ్రో, అది ఎక్కడుంది? నా కళ్ళు ఏం చేసినావు? పొరపాటున నేను నీ కళ్ళు దొక్కేసిన. కళ్ళు దొక్కేసినావా? ఆ రోజు చెప్తానని నేడే నా కళ్ళు వీక్కొని పోతారని చెప్పి అందుకని చెప్పలే. ఇప్పుడేమో వదులుతాను అనుకున్నా. ఇప్పుడు ఇట్లా వీకేసి హాస్పిటల్ అన్నాడు. గుడి గంటలు మేడం నమస్కారం. సార్ నమస్కారం. బర్రెలకి వేస్తారు గడ్డి, నేను అందరికి ఇస్తాను వడ్డీ. మనుషులు చేస్తారు తప్పులు, నేను అందరికి ఇస్తాను అప్పులు. వాళ్ళు కనుక ఇవ్వలేదు అనుకో, వాళ్ళ సహోదరు కొడతాను డప్పులు. సో మీకు ఇప్పటికి అర్థం కావాలి, మా ఊర్లో అందరికి నేను వడ్డీలు ఇస్తుంటాను. వాళ్ళు కనుక తిరిగి ఇయ్యాలనుకో వడ్డీ చక్ర వడ్డీ అవన్నీ తీసుకొస్తాను. కొడుకులకి పైసలు ఇచ్చి వారం అవుతుంది, ఒక్కటి దొరుకుతలేడే. ఇంటింటికి కలెక్షన్ చేస్తాను. సుజాత మంచిగా ఉన్నావు? ఏం భాస్కర్ ఇట్లా వచ్చినావు? అది నువ్వు అప్పు ఇవ్వాలి కదా, మర్చిపోయినావు. అచ్చన్నలు ఇచ్చాను. ఎంత తీసుకున్నావు? నా మొగుడు అయిన ఒక వారానికి 2000 ఇచ్చినావు. నా రెండో మొగుడు అయిన 2 వారాలకి మళ్ళా 2000 ఇచ్చినావు. మొత్తం ఎంత అయినాయి? 4000 అయినాయి. నీ ఫస్ట్ మొగుడు ఎట్లా చచ్చిపోయిండు? కడుపు నొప్పి అన్నాడు డాక్టరు. 3 రోజులకు 3 గోళీలు రాసిండు. ఓ నైస్. నా మొగుడు మీద నాకు ప్రేమ ఎక్క కదా. అవునవును. 3 గోళీలు ఒకటిసారి వేసిన. కడుపు నొప్పి అయిందా? నా మొగుడే వేయండు. ఏలు చూపి బాగుంది. ఏలు బర్రేలు ఉంగరం తీసుకుంటున్నా, పైసలు కడితేనే ఇస్తా. అర్థమైందా? నడు. ఈ పని ఇట్లా కాదు, చెప్తావు. అరే ఇవన్నీ బట్టలు గాలి ఎగురుతున్నారా? బట్టలు తీసుకోరి. నా బట్టలు కాదన్నా. అరే ఉన్నావురా నువ్వు? నేనే అన్నా. ఫస్ట్ నాకు చేకండి. దేనికి రా? నా బర్త్డే ఈ రోజు. బర్త్డే కదా, ఎడిపోతున్నావు? ఫామ్ హౌస్ బుక్ చేశాను అన్న 50,000కి. ఇదంతా కాదు కానీ నాకు చాలా కష్టాలు ఉన్నా, 10,000 ఇరా ప్లీజ్. అన్నం తిన్న 4 రోజులు అయిందన్న. చాలా అప్పులంతా ఊరంతా అప్పులు అయిపోయినా అన్న. ఒక 100 రూపాయలు ఉంటే ఇయ్యన్నా. ఈ అడుగుతూ చెబుతా మ్యామ్, నాకు అదేం నాకు అర్థం కాదు ఇప్పటికి. ఇగో ఈ 100 రూపాయలు తీసుకో సరేనా? థ్యాంక్ యూ అన్న. ఈ 100 రూపాయలతో ఏం చేస్తారా? సాయంత్రం సిగరెట్లునా. రే పైసలు ఇక్కడ ఫస్ట్ ఇట్రా. ఇప్పుడు క్రికెట్ లో 6 కొడితే ఎంపైర్ ఏమని చెప్పిస్తాడు? అది కూడా తెలియదనా? ఇట్టంటాడనా? అన్నా పైసలు ఇచ్చి తీసుకో. 1 రూపాయి వరకు చంపేస్తా. బాక్స్ అయితే కొత్తగా మన ఫైనాన్స్ కొనుక్కొని నిమ్మలంగా టీవీ కూడా కొత్త తీసుకొచ్చిన. ఏమన్నా సదాంచుకో టీవీ చూడాలి. వెళ్ళి చదువు మళ్ళీ సీరియల్ పెట్టు, గర్గర్కి కహానీ పెట్టు. అడుగుతాను చూడు. ఏం చేస్తుర్రు? టీవీ చూస్తారు. ఎంత రీఛార్జ్ పెట్టి ఎంత చేయించారు? అది 350. సిగ్గులు ఎదురా నీకు? తీసుకున్న అప్పేనికి రాదు కానీ రీఛార్జ్ చేయించుకొని కొడుకులతో టీవీ చూసుకుంటూ కూర్చున్నావు. బిడ్డ పైసలు ఇస్తేనే పిల్లలు ఇంకోసారి ఇంటి మొక్కని వచ్చిన అనుకో చెప్పుతాను కొడుతున్నాడు. ఈయనకి ఎట్లా సమాధానం చెప్పాలి? నువ్వు రా, నేను చెప్పు.
కష్టపడి మంచిగా లక్షలు సంపాదించిన ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే మంచిగా ఉంటుంది. అందరి దగ్గర అప్పులు వసూలు చేయాలంటే కష్టం అవుతుంది. కరెక్ట్ టైం కి వడ్డీలు ఇచ్చేటోడు వచ్చిండు, వడ్డీల బిజినెస్ చేస్తే. అన్న నమస్తే. నమస్తే తమ్ముడు, అంత మంచిదేనా? ఇప్పుడు నా దగ్గర ఒక 1,00,000 రూపాయలు ఉన్నాయి అన్న. ఇప్పుడు నేను 1,00,000 రూపాయలు వడ్డీకి ఎంత వస్తే? ఇప్పుడు 1,05,000 ఇస్తారా? 5,000 ఇస్తా అన్న. ఇక 1,00,000 రూపాయలు. ఇగో 5,000 రా. థ్యాంక్ యూ అన్న. ఓకే ఎంజాయ్. అన్న నా 1,00,000 రూపాయలు. ఎందుకు అడుస్తున్నావా? నువ్వు ఎందుకు ఎడతాను? నాది బట్టలు తీసుకోపోయినాడు మా భర్త, టీవీ తీసుకుపోయిండు, నాకు 1,00,000 రూపాయలు తీసుకోండు, తీసుకుపోయిండు. మనకి న్యాయం జరగాలి. మనం అందరూ వెళ్ళి సర్పంచ్ కలుద్దాం. సర్పంచ్ గారు, మా కష్టాలన్నీ మీతో చెప్పుకునే దానికి వచ్చామయ్యా. ఆ భాస్కరు ఊరోళ్ళందరికీ ఆడ డబ్బులు వడ్డీకి ఇచ్చి ఇంట్లో సామాన్లన్నీ తీసుకొని పోతున్నాడయ్యా. మా ఇద్దరు చిన్నపిల్లలు స్కూల్ హాలిడేస్ వచ్చినాయి, పోకిమాన్ చూస్తారు, టీవీ గుంచుకోపోయిండు. నా 1,00,000 రూపాయలు అయ్యా కష్టపడి సంపాదించిన తీసుకొని వెళ్ళిపోయాడు అయ్యా. ఇన్ని చెప్తా ఉన్నా కూడా మీరు ఆ కళ్ళతో ఎట్లా చూస్తే వెళ్తున్నారయ్యా? చూడండియా. ఏమైనా ఆ భాస్కర్ గాడు మా పైసలు తీసుకొని, మా టీవీ తీసుకొని, ఈ ఉంగరం తీసుకొని, దాని మెడలు తీసుకొని, అమ్మా దేవుడు అన్ని తీసుకొని పోయిండు. మాకు న్యాయం జరగాలి. సరే గాని ఎక్కడ వనిలేడా పక్కనే అన్నాడు. మేడం పైసలు కలెక్ట్ చేసుకుని అలసిపోయినా నెక్స్ట్ కచేరీ ప్రోగ్రామ్ ఉంటుంది ఇప్పుడు మన రూమ్ లో. ఎవ్వరు చూడలేగా, ఎందుకంటే మా పిల్లం వారం దాకా రాదు, వారం రోజులు ఒక్కరి లోపల ఉందంటే లేదు చూసా నేను. లేదురా నాయన, మా నా కళ్ళ ముందర వచ్చింది. నీ కళ్ళ ముందు వచ్చిందా? ఒక్కరి చూపిట్టు. నీ అమ్మ కడుపు మాట ఎవరు చూడదని చెప్పినా కన్నా దుష్ట ఎవరు లేరు. ఊరంతా చూసింది. ఊరంతా చూసిందా? ఒక్కరికి కనబడ్డట్టు వచ్చిందని చెప్పింది. పాము కనిపించదు నీకా? పాము పాము పామా? పామైతే ఏం కాదు, పామైతే ఏం కాదు. మా సర్పంచ్ తీసుకొస్తా. అయ్యా పామంటదా బయటికి రా. ఏముందా టిఫిన్ బాక్సా? ఏమైంది ఏమైంది? పాము పాము దొరిందా? పాము దొరిందా? పాము పోయిందా? పాము వస్తే ఏం చేయాలి తెలుసా? పాము ఏడికి పోతుంది? బంగారం ఏమి ఉంటుంది ఆడిపోతుంది. బంగారం ఏమి ఉంటుందా? నువ్వు జరుగు. నెక్కిలు పెట్టిన అందులో పాము తీసుకోవాలి. తీసుకో తీసుకో. లచ్చబాయి తీసుకో. కూలర్ లాగో, కూలర్ లో పామేదిరా రే. భాస్కర్ బయటగా నువ్వు బయటగా. సర్పంచ్ గారు చాలా ఇబ్బంది పెడుతున్నారు, అర్థమైందా? మీడియా వాళ్ళకి ఫోన్ చేయి. మీడియా ఎందుకంటే చిన్న పాము అమ్మని చెప్పు మీడియాని. చెప్పండి సార్, ఇక్కడ అసలు ఏం జరుగుతుంది? అసలు ఈ దాడి ఏంటి? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? మనం కోబ్రాని చూసినాం. ఈ పాము పేరు వివేక్ ఓబ్రా. వివేక్ ఓబ్రా. ఇది మలేషియాలో కనిపించింది మొన్న. నిన్న ఇండియాకి ఏ ఫ్లైట్ లో వచ్చినా అర్థమైతుంది. కానీ ఈ రోజు మంచం కింద దొరికింది. కెమెరా పెట్టు. లేదురా, లేదు మంచం కింద లేదురా నాయన. అయ్యో ఎమ్మెల్యే గారు. ఎమ్మెల్యే నమస్కారం. మంచం కిందకి వెళ్తున్నావు. పెద్ద పామే ఇది, పెద్ద పామే ఇది. పామ్ యూత్ అసోసియేషన్ కూడా మనకు ఫామ్ చేయడం జరిగింది మన ఊర్లో కుర్రోళ్ళు. ఆ పాము బయటికి రావాలి, పెద్ద పామే అది. అరే రై రై పరి ఇంకోసారి అరే పాము లేదురా ప్లీజ్ పొండ్రా. పెద్ద పామే ఇది. ఈ అబ్బా అరే బయటికి వెళ్ళాను, బయటికి వెళ్ళు. ఇది పామారా? పెద్ద పామే ఇది. అది పాము కాదురా, నా సెకండ్ సెటప్ రా. దొరికింది. నువ్వు దొరికిపోయినా నేనే. ఇంకెప్పుడైనా అమాయకుల్ని చేసి వడ్డీ వ్యాపారం చేస్తావా? చెయ్యా. సారీ చెప్పు. నేను ఇంటికా డ్రాప్ చేయి.